హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సింగర్ ఆదిత్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ బాగున్నాను. ఓకే సార్, ఇప్పుడు రియాలిటీ షోలలో చూసుకుంటే బాడీ షేమింగ్ అనేది నిజంగా చేస్తారా? మీరు పర్సనల్గా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఈ రియాలిటీ షోలో బాడీ షేమింగ్ ఇప్పుడు దాకా నాకు అవ్వలేదు. నాకంత పర్సనల్గా అవ్వలేదు. బట్ ఆఫ్ కెమెరాలో ఎస్ అవుతుంది. ఆన్ కెమెరాలో ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేరు. దానికి రెలవెంట్గా జోక్స్ వేసి మనం ఇప్పుడు బాడీ షేమింగ్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా మనం తీసుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం అదే పాజిటివ్ తీసుకుంటే బాడీ షేమింగ్ కాదు. మనం అది సీరియస్గా తీసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్స్ బాడీ షేమింగ్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అంతే అండి. ఓకే, ఇప్పుడు అందం, క్యాస్ట్ ఇవేమన్నా చూస్తారా? అందం, కాస్ట్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. ఐ కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో ఇప్పుడు అడుగురు అవుతుందా అంటే నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను. బట్ నేనున్న టైంలో నేను ఇప్పుడు దాకా రియాలిటీలో ఉన్నప్పుడైతే ఐ నెవర్ ఫేస్. అందం అయితే ఫేస్ అయింది, కాస్ట్ అయితే అసలు నేను ఫేస్ చేయలేదు ఎప్పుడు. ఐ నెవర్ ఫేస్ దాట్. ఇప్పుడు సింగర్స్ వల్ల ఒకే గ్రూప్కు సంబంధించిన వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు, మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు అని ప్రభస్తి ఆరోపించింది. సో ఇవి కరెక్టే అంటారా? కరెక్ట్ అని నేను చెప్పలేను కానీ అండి, ఇప్పుడు ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఈ సింగర్సే చాలు, ఈ సింగర్సే నాకు కోరస్గా, ట్రాక్ సింగర్స్ కానీ. అదే మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్కసారి కొత్త సింగర్ కావాలని కోరుకుంటారు. ఈ సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో కోఆర్డినేటర్ లేకపోతే వీ కాల్ దమ్ యాజ్ సూపర్వైజర్, వోకల్ సూపర్వైజర్, కోఆర్డినేటర్. వాళ్ళు మమ్మల్ని తీసుకోకుండా వాళ్ళ దాంట్లో ఉంచుతున్నారు. తప్పు నేనేమంటాను అంటే కోఆర్డినేటర్స్ అని చెప్తాను నేను. కోఆర్డినేటర్స్ వల్లనే మాకు ఎక్కువ ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మీరున్న న్యూస్ ఛానల్లో లేకపోతే ఇక్కడున్న జనాలు మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే ఆ కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారు అంటే వారు హెల్ప్ తీసుకుంటాం ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి. సేమ్ ఇక్కడ కూడా మ్యూజిక్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయాలంటే తన మేనేజరో లేకపోతే కోఆర్డినేటరో లేకపోతే సూపర్వైజరో ఆ పర్సన్ మళ్ళీ కొంచెం సరే వీళ్ళతో ఒకసారి మాట్లాడిపిద్దాం, వీరి క్యాలిబర్ చూస్తారు సార్ అని ఆ పాజిటివిటీ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఆ మనిషి తేడా ఉంటే మాట ఇవన్నీ అలిగేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ప్రభస్తినే మీరు రాంగ్ అని చెప్తున్నారా? లేదండి, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు యాక్టింగ్లో కూడా అంతే అండి. యాక్టింగ్లో కూడా డైరెక్టర్కి నాకు ఈ యాక్టర్ చాలా ఇష్టం, ఈ యాక్టర్కి ఫ్రెండ్స్ యాక్ట్ చేస్తారు. మరి కొత్త యాక్టర్తో వర్క్ చేస్తారు ఎలా? ఆడిషన్స్ త్రూగా. ప్రవస్తి చెప్పిన పాయింట్ నేను ఒకటైతే నమ్ముతాను, ఏంటి అంటే ఈ వేరే సింగర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వరా అంటే నిజంగా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మేబీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా సాంగ్ పాడతారో పాడో అని ఒక బాగా పాడతారో పాడదా ఒక క్వశ్చన్ ఉంటుంది. అది ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అని నా పాయింట్. సరే, ఇప్పుడు రియాలిటీ షోలలో చూసుకుంటే బాడీ షేమింగ్ అనేది నిజంగా చేస్తారా? మీరు పర్సనల్గా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఈ రియాలిటీ షోలో బాడీ షేమింగ్ ఇప్పుడు దాకా నాకు అవ్వలేదు. నాకంత పర్సనల్గా అవ్వలేదు. బట్ ఆఫ్ కెమెరాలో ఎస్ అవుతుంది. ఆన్ కెమెరాలో ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేరు. దానికి రెలవెంట్గా జోక్స్ వేసి మనం ఇప్పుడు బాడీ షేమింగ్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా మనం తీసుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం అదే పాజిటివ్ తీసుకుంటే బాడీ షేమింగ్ కాదు. మనం అది సీరియస్గా తీసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్స్ బాడీ షేమింగ్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అంతే అండి. ఓకే, ఇప్పుడు అందం, క్యాస్ట్ ఇవేమన్నా చూస్తారా? అందం, కాస్ట్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. ఐ కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో ఇప్పుడు అడుగురు అవుతుందా అంటే నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను. బట్ నేనున్న టైంలో నేను ఇప్పుడు దాకా రియాలిటీలో ఉన్నప్పుడైతే ఐ నెవర్ ఫేస్. అందం అయితే ఫేస్ అయింది, కాస్ట్ అయితే అసలు నేను ఫేస్ చేయలేదు ఎప్పుడు. ఐ నెవర్ ఫేస్ దాట్. ఇప్పుడు సింగర్స్ వల్ల ఒకే గ్రూప్కు సంబంధించిన వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు, మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు అని ప్రభస్తి ఆరోపించింది. సో ఇవి కరెక్టే అంటారా? కరెక్ట్ అని నేను చెప్పలేను కానీ అండి, ఇప్పుడు ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఈ సింగర్సే చాలు, ఈ సింగర్సే నాకు కోరస్గా, ట్రాక్ సింగర్స్ కానీ. అదే మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్కసారి కొత్త సింగర్ కావాలని కోరుకుంటారు. ఈ సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో కోఆర్డినేటర్ లేకపోతే వీ కాల్ దమ్ యాజ్ సూపర్వైజర్, వోకల్ సూపర్వైజర్, కోఆర్డినేటర్. వాళ్ళు మమ్మల్ని తీసుకోకుండా వాళ్ళ దాంట్లో ఉంచుతున్నారు. తప్పు నేనేమంటాను అంటే కోఆర్డినేటర్స్ అని చెప్తాను నేను. కోఆర్డినేటర్స్ వల్లనే మాకు ఎక్కువ ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు మీరున్న న్యూస్ ఛానల్లో లేకపోతే ఇక్కడున్న జనాలు మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే ఆ కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారు అంటే వారు హెల్ప్ తీసుకుంటాం ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి. సేమ్ ఇక్కడ కూడా మ్యూజిక్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయాలంటే
తన మేనేజరో లేకపోతే కోఆర్డినేటరో లేకపోతే సూపర్వైజరో ఆ పర్సన్ మళ్ళీ కొంచెం సరే వీళ్ళతో ఒకసారి మాట్లాడిపిద్దాం, వీరి క్యాలిబర్ చూస్తారు సార్ అని ఆ పాజిటివిటీ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఆ మనిషే తేడా ఉంటే మాత్రం ఇవన్నీ అలిగేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ప్రవస్తినే మీరు రాంగ్ అని చెప్తున్నారా? లేదండి, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు యాక్టింగ్లో కూడా అంతే అండి. యాక్టింగ్లో కూడా డైరెక్టర్కి నాకు ఈ యాక్టర్ చాలా ఇష్టం, ఈ యాక్టర్తో ఈ యాక్టర్కి ఫ్రెండ్స్ యాక్ట్ చేస్తారు, మరి కొత్త యాక్టర్తో వర్క్ చేస్తారు ఎలా ఆడిషన్స్ త్రూగా. ప్రవస్తి చెప్పిన పాయింట్ నేను ఒకటైతే నమ్ముతాను, ఏంటి అంటే ఈ వేరే సింగర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వరా అంటే నిజంగా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మేబీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా సాంగ్ పాడతారో పాడో అని ఒక బాగా పాడతారో పాడదా ఒక క్వశ్చన్ ఉంటుంది. నేనేం అది ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అని నా పాయింట్.